బుల్లితెరపై హీరోలు పంచకట్టులో కనిపిస్తే ఆ కిక్కే వేరు. దశాబ్దాల తెలుగు సినీ ప్రయాణంలో ఎన్నో ట్రెండ్స్ మారాయి. అదే బాటలో మన సాంప్రదాయ పంచకట్టు కూడా క్లాస్ లుక్ నుంచి మాస్ ఎలిమెంట్ గా రూపాంతరం చెందింది. నాడు సీనియర్ ఎన్టీఆర్ చూపించిన రాయల్టీ నుండి నేటి జూనియర్ ఎన్టీఆర్ సృష్టిస్తున్న స్వాగ్ వరకు చూడండి గురుగారు, ఇదే లాస్ట్. ఇంకోసారి వెధవ సవాల్ బేరాలు ఒప్పుకోకండి, కంపుకొచ్చి చచ్చిపోతున్నాను. అగరొత్తులు ఎక్కువ వెలిగించి మేనేజ్ చేద్దాం లేరా. తెలుగు సినిమాలో పంచకట్టు ఎలా రూపాంతరం చెందుతూ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. తెలుగు తెరపై పంచకట్టుకు ఒక నిండుతనాన్ని, రాజసాన్ని అద్దిన ఘనత సీనియర్ ఎన్టీఆర్దే. పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడిగా, రాముడుగా, దోతికట్టులో దైవత్వాన్ని పలికించిన, జానపదాల్లో యువరాజుగా మెరిసిన ఆయన కట్టులోనే ఒక ప్రత్యేకత ఉండేది. చండశాసనుడు వంటి సినిమాల్లో ఆయన పంచకట్టిన తీరు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచింది. మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు పంచకట్టులో ఎంతో క్లాసిక్ గా, లవ్లీగా కనిపించేవారు. నేను పిచ్చివాడిని, పిచ్చి పిచ్చి చేస్తే మహా పిచ్చి. దేవదాసులో విరహ వేదనను పలికించిన, దసరా బుల్లోడులో తెల్లటి పంచే, రంగుల చొక్కాతో జోష్ చూపించిన అది ఏఎన్ఆర్కే సాధ్యమైంది. ఆ తర్వాత కృష్ణ పంచకట్టుతో అల్లూరి సీతారామరాజుగా వీరత్వాన్ని చూపించారు. అలాగే ఇక శోభన్ బాబు సోగ్గాడు లాంటి సినిమాల్లో పంచకట్టుతో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యారు. కృష్ణంరాజు కూడా బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో పంచకట్టులో గంభీరంగా కనిపించి ఆకట్టుకున్నారు. చిరంజీవి నటించిన ఆపద్ బాంధవుడు, బాలకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పిన మంగమ్మ గారి మనవడు సినిమాలు పంచకట్టుకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. పంచకట్టుకి రాయల్ లుక్ తీసుకువచ్చిన ఘనత బాలయ్య సొంతం. వీరసింహారెడ్డి వంటి సినిమాల్లో ఆయన లుక్ అందరినీ కట్టిపడేసింది. నాగార్జున తన తండ్రి ఏఎన్ఆర్ బాటలోనే పంచకట్టుకు సరికొత్త గ్లామర్ అద్దారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం నుండి బంగారాజు వరకు నాగు వేసిన పంచకట్టు ట్రెండ్ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే వెంకటేష్, అబ్బాయి గారు, సూర్యవంశం వంటి సినిమాల్లో సాంప్రదాయ పంచకట్టుతో క్లాస్ లుక్ తీసుకొచ్చారు. ఇక నేటి తరం స్టార్స్ కూడా పంచకట్టుతో బాగానే మెరిశారు. అదుర్స్ లో చారిగా పంచకట్టుతో నవ్వులు పూయించిన జూనియర్ ఎన్టీఆర్, దేవరాజ్ సినిమాలో ఆ పంచకట్టుతోనే రౌద్రాన్ని చూపించారు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు తనదైన స్వాగ్ చూపించగా, అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథంలో బ్రాహ్మణుడిగా దోతికట్టులో అదరగొట్టారు. మహేష్ బాబు సైతం శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలలో లుంగి, పంచకట్టులో కాసేపు కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఇక ప్రభాస్ కూడా మిర్చిలో పంచకట్టుతో మెస్మరైజ్ చేశారు. టాలీవుడ్ హీరోలు మాత్రం ఇప్పటికీ పంచకట్టుతో స్క్రీన్ పై ఇచ్చే కిక్కే వేరని నిరూపిస్తూనే ఉన్నారు.